జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా సాగదు. కొన్నిసార్లు ఊహించిన మలుపులు తిరుగుతుంది. ఒక తోడు కోల్పోవడం ఎంత బాధాకరమో, ఆ ఒంటరితనంతో జీవితాన్ని గడపడం కంటే ఎక్కువ నరకం మరేదీ లేదు. ఈమె పేరు వనజ. ఈమె వయసు 40 సంవత్సరాలు. ఒక దురదృష్టకరమైన సంఘటన వల్ల ఈమె విడాకులు తీసుకున్నారు తన భర్త నుంచి. ఇప్పుడు పిల్లలు వారి ఉద్యోగాల్లో, వ్యాపారాలతో ఉన్నారు. కానీ ఈమె ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయారు. వయసు పైబడుతున్న కొద్దీ మనసులో ఉన్న బాధను పంచుకోవడానికి, అనారోగ్యం వస్తే ఆదుకోవడానికి ఒక తోడు ఎంతో అవసరం ఆమెకు అర్థమైంది. అందుకే తన పిల్లల పూర్తి మద్దతుతో మరియు సమ్మతితో ఈమె రెండో వివాహానికి సిద్ధమయ్యారు. ఆమెకు కావలసిన భాగస్వామి ఎలా ఉండాలంటే ధనవంతుడు కాకపోయినా పర్లేదు, కానీ మనసున్న వాడై ఉండాలి. ఈ వయసులో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, గౌరవించుకుంటూ శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నారు. సమాజంలో ఎంతోమంది మహిళలు వయసు అయిపోయిందని, లోకం ఏమనుకుంటుందో అని ఒంటరిగా నరకం అనుభవిస్తున్నారు. కానీ మన సంతోషం మన చేతుల్లోనే ఉంది. ఈ ఆంటీలాగే ప్రతి ఒక్కరూ తమ రెండవ జీవితంలో ఆనందించాలని మా ఉద్దేశం. జీవితంలో రెండవ అవకాశం ఒక ఆంటీ ధైర్యమైన మరుపురాని ప్రయాణం. ఒంటరితనాన్ని జీవించి మళ్ళీ పెళ్లి కూడా లెక్కాలనుకుంటున్నారు.